జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024కి నామినేషన్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో అన్ని కేటగిరీస్కు ఒకే చోట ఓట్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ విధానాన్ని ఫాలో అవ్వండి. అలాగే SMS పంపే విధానం కూడా ఉంటుంది. అది అఫీషియల్గా రాగానే మరొకసారి అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే మరి మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి, అలాగే మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారని మన ఛానల్ కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఓట్ చేస్తారు. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ముందుగా గూగుల్లో www.ztka2024.g5.com అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగా కనిపిస్తుంది జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 అని. సో ఫస్ట్ ఏమో మధ్యాహ్నం మహానాయకుడు కేటగిరీ అనమాట. సో 8 మెంబర్స్ని నామినేట్ చేశారు. ఇక్కడ మీరు ఎవరికి ఓట్ చేయాలో ఆ ఓటు మీద క్లిక్ చేస్తే మన ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఓటీపీ వస్తుంది, అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఓటు వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక ఫోన్కి ఒకసారి అనమాట. నెక్స్ట్ కేటగిరీ పక్కన నెక్స్ట్ అని క్లిక్ చేస్తే వస్తుంది మధ్యాహ్నం మహానాయకి, అలాగే మధ్యాహ్నం ముచ్చటైన జంట, బెస్ట్ హీరో, హీరోయిన్, ఉత్తమ జంట, ఇలాగా 8 కేటగిరీస్లో అయితే ఇచ్చారనమాట. సో ఒక్కొక్క కేటగిరీలో ఒక 10 మెంబర్స్ని 8 మెంబర్స్ని అయితే నామినేషన్స్లో పెట్టారు. సో జీ తెలుగు అంటే ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులకి ఏదో కేటగిరీలో అవార్డు వచ్చేలా చేస్తుంది అనమాట. సో మరి మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో సింపుల్గా అందరికీ ఒకేసారి ఇలాగ ఓట్ చేసేయచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఓట్ చేయండి, మీ ఫేవరెట్ని గెలిపించడానికి అవార్డు రావడానికి ట్రై చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.